శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అదృష్టాన్ని కలిగించే యోగ దశలు ఏమిటి, దురదృష్టాన్ని కలిగించే అవయోగ దశలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా గోచార ఫలితాలు చూస్తున్న వాళ్ళకి కొన్ని ఫలితాలు అనుకూలంగానూ జరుగుతూ ఉంటాయి. మేము అనుకూలంగా ఉన్నాయని చెప్పినప్పుడు కూడా జాతకుడికి ప్రతికూలంగా జరగడం కానీ అసలు జరగకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అంటే అది ఎవరు చెప్పినా జరుగుతుంటాయి. బట్ దానికి కారణం ఏంటంటే జాతకుడు దశలు అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి జాతకుడికి గోచార ఫలితాలు ఆధారపడి ఉంటాయి. జాతకుడికి మంచి దశ జరుగుతుంటే గోచారం కూడా అనుకూలించి జాతకుడు 100% అనుకూలించే ఫలితాలు ఉంటాయి. అంటే వాడి ఫలితాలు 100% ఉంటాయి. అంటే దశ బాగుండాలి, గోచారం బాగుండాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంటాడు. దశ బాగుండి గోచారం బాగోకపోతే 50-50. రెండు బాగలేదనుకోండి అసలు బాగోదు మాట, ఇంకెప్పుడు బాధపడుతూనే ఉంటాడు. అంటే వాడికి దశ బాగలేదు, గోచారం బాగలేదు. ఈ విధంగా దశల యొక్క స్టామినాను బట్టి జరిగే పరిస్థితిని బట్టి జాతకుడికి దశలు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటాయి. ఫలితాలు ఆ విధంగా జాతకుడు అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీనరాశి వారికి గురు మహాదశ అన్నది చాలా బాగా యోగించే దశ. ఇది రాశ్యాధిపతి దశ. అయితే ఏంటంటే ఈ మీనరాశిలో జన్మించిన వారికి చాలా వరకు ఏంటంటే గురుమహాదశ జీవితం ఎప్పటికో చివరిలో రావడం జరుగుతుంది. ఎందుకంటే కారణం ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర 4వ పాదం ఒకటే ఉండడం వల్ల ఇది గురు మహాదశతో ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ కేవలం 4 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం నెల లోపు కూడా ఉండొచ్చు. అందుకని బాల్యంలో గురుదశ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే పెద్దగా వీళ్ళకి జీవితంలో గురుదశ రాదు. ఈ బాల్యంలో 4 సంవత్సరాలు గురుదశ రావడం వల్ల జాతకుడికి అది మంచి ఫలితం ఇస్తుంది. అది బాల్యం కాబట్టి అది పేరెంట్స్ కూడా వర్తిస్తుంది, జాతకుడి మీద పెద్ద ప్రభావం చూపించదు. అయితే దాని తర్వాత స్టార్ట్ అయినటువంటి శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీకు 23, 22, 21 సంవత్సరాలు వచ్చేదాకా కూడా శని దశ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినా కూడా శని దశతో వాళ్ళ లైఫ్ ప్రారంభమవుతుంది. సాధారణంగా జాతకుడికి ప్రారంభ దశ వాడి జీవితాంతం ఏదో విధంగా వాడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. సో ఈ కారణం వల్లనే జాతకులకి 23, 24 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జీవితం పెద్ద సక్సెస్ఫుల్గా రాకపోవడం, ప్రతీది కూడా శ్రమాంతర విజయం, ఎంతో గొప్పగా కష్టపడితే కొద్దిపాటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో కారణం వల్ల కుటుంబానికి దూరంగా పెరగవలసి రావడం, హాస్టల్లో ఉండి చదువుకోవడం, ఇదే టైంలో కొద్ది పేరెంట్స్ కూడా ఇబ్బంది రావడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఈ జాతకుడు బాల్య జీవితంలో ఇంచుమించుగా మనకి 22, 23 సంవత్సరాల దాకా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కొంతమందికి బాగుంటుంది, బట్ ఏదైనా ఎక్కువ శాతం ఇది ఇబ్బంది పెడుతుంటుంది. బాగున్నా కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య, ఉద్యోగపరంగా సరైన నిర్ణయాలు, ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేకపోవడం జరుగుతుంటుంది. దాని తర్వాత వచ్చే బుధమహాదశ అంటే ఇంచుమించుగా 19 అనుకుందాం, లేదా 20 అనుకుంటే 17 సంవత్సరాలు, 37, 36 దాకా ఈ బుధ మహాదశ నడుస్తుంది. అయితే పోనీ రేవతి నక్షత్రంలో జన్మించిన వాడికి బుధతోనే ప్రారంభమవుతుంది. సో బుధుడు కూడా ఈ రాశికి అంత శుభుడు కాదు, కొద్దిగా వీక్ అయినటువంటి ప్లానెట్ అన్నమాట. గురువు దశలో, గురువు యొక్క రాశిలో పుట్టిన వాడికి బుధుడు బాధకుడు అవుతుండడం, చతుర్థ సప్తమాధిపతి 2 పాప ఫలితాలు ఇవ్వడం వల్ల ఈ సమయంలో జరిగే ఎడ్యుకేషన్ కూడా సక్సెస్ కాకపోవడం. అంటే చదివిన చదువు సక్సెస్ఫుల్గా చదువుతాడు, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయకుండా వేరే ఉద్యోగం ఏదో చేస్తుంటాడు. ఇదే టైంలో వివాహం జరిగినా కూడా వివాహం అంత సక్సెస్ఫుల్ కాకపోవడం, కొద్దిపాటి సమస్యలు, విభేదాలతో నడుస్తూ ఉంటుంది. లేదంటే కొద్దిగా అమాయకురాలైనటువంటి ఇన్నోసెంట్ అయిన భార్య, ఏజ్ డిఫరెంట్గా కొద్ది తేడా రావడం వల్ల ఇంచుమించుగా 38, 40 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జాతకుడికి ఈ ప్రతికూల దశలు జరుగుతుంటే దాని తర్వాత వచ్చే కేతువు 7 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చే శుక్రుడు 20 సంవత్సరాలు, ఇంచుమించుగా జీవితం రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా 45, 50 అంటే వాళ్ళు ఈ 3 నక్షత్రాల్లో
ఏందులో అంటే పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అంటే ఇన్ని వ్యతిరేక దశలే ప్రారంభం నడుస్తూ ఉంటాయి. సో శుక్ర మహాదశ రాబోతుంది ఇంచుమించు కొంతమందికి 60-70 కూడా రావస్తుంటాయి. దాని తర్వాత వచ్చే రవి, చంద్ర, కుజ ఈ దశలు యోగిస్తూ ఉంటాయి. అంటే ఈ కారణం వల్ల ఏంటంటే మీనరాశి వారికి జాతకం రాశి మంచిదైనప్పుడు కూడా మరి అనుకున్న టైంకి మెయిన్ సమయంలో ఈ మహాదశలు రాకపోవడం వల్ల జాతకుడు ఎక్కువగా 50% ఫలితాలతోనే జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. సో ఏదైనా చదువుకునేటప్పుడు విద్యార్థికి శని మహాదశ రావడం, వివాహ సమయంలో అంటే ఇంచుమించుగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలో శుక్ర మహాదశ రావడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఇంచుమించుగా ఇంకా యుక్త వయసులు అంటే 45 దాటిన తర్వాత రవి మహాదశ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఏజ్ని బట్టి దశలు వస్తే అనుకూలంగా ఉంటాయి తప్ప మరి 70 సంవత్సరాలు దాటిన తర్వాత శుక్ర మహాదశ వచ్చినా ఉపయోగం లేదు. అలాగే బాల్యంలో చదువుకుంటప్పుడు ఇంచుమించుగా పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల లోపు శుక్ర మహాదశ వచ్చినా పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకని ఏంటంటే ఈ దశలే జాతకుడు జీవన విధానం మీద ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంటాయి. ఏదైనా మీనరాశి వారికి చాలా వరకు యోగిచ్చే దశలంటే గురు మహాదశ, రవి, చంద్ర మహాదశలు బాగా యోగిస్తాయి. ఎక్కువగా ఇబ్బంది పెట్టేది శని మహాదశ. వ్యయాధిపతి అవటం వల్ల జాతకుడిని ఎక్కువగా సుఖపెట్టడం, బాగా స్ట్రగుల్సమ్గా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే శని మహాదశలో కానీ శని యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు కానీ జాతకుడు కొంతవరకు స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. శుక్ర మహాదశ కూడా జాతకుడికి పెద్దగా ఉపయోగించదు. ఎస్పెషల్లీ మీన రాశి వారికి మరి ఇది తృతీయ అష్టమాధిపతి రెండు కూడా మరి ఈ మారక స్థానాలు అవ్వటం వల్ల సాధారణంగా ఈ శుక్ర మహాదశలో జాతకులకి అనారోగ్యపరమైన సమస్యలు, చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి జరగడం, ఒకవేళ వైవాహిక జీవితంలో వ్యతిరేక సమస్యలు, ఈ విధంగా అనుకోని ప్రమాదాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, స్త్రీలతో విరోధాలు, సరైనటువంటి సౌఖ్యం లేకపోవడం, ఇవన్నీ కూడా శుక్రదశ బాగా ఇబ్బంది పెడుతుంది. అలాగే మరి కుజ మహాదశ అన్నది చాలా వరకు మంచిది, ధన భాగ్యాధిపతిగా. గురువు రాష్ట్రాధిపతి, దశమాధిపతిగా బాగుంటుంది. రవి 6వ స్థానాధిపతి అయినప్పుడు కూడా రాష్ట్రాధిపతికి మిత్రుడు అవ్వడం వల్ల రవి మహాదశ బాగా అనుకూలిస్తుంది. బట్ అధికార పదవి, రాజకీయ పదవి ఇవన్నీ కూడా రవి దశలో రావడం జరుగుతూ ఉంటుంది. సో బుధుడు బాధకుడు అవుతుండడం, అందువల్ల ఏంటంటే బుధుడు ఈ జాతకుడికి పెద్దగా ఉపయోగించకపోవడం వల్ల మరి ఈ జాతకులు బుధ మహాదశలోను, శని, శుక్ర, రాహు మహాదశలో కంపల్సరిగా ఆ దశలు అనుకూలంగా ఆ దశానాదులకి అధిదేవతలైనటువంటి దేవతల్ని విధి విధానంగా పూజించుకోవడం, వాళ్ళ యొక్క మంత్రజపం చేసుకోవడం, వారిని స్తుతించే శ్లోకాలు చదువుకోవడం, లేదంటే ఆ టెంపుల్స్కి వెళ్ళడం వల్ల అంటే శుక్రవారం కనకదుర్గ అమ్మవారి టెంపులు, అలాగే శుక్ర మహాదశలో లక్ష్మీ అమ్మవారు టెంపులు, బుధ మహాదశలో వెంకటేశ్వర స్వామి టెంపులు, ఈ విధంగా విధి విధానంగా నిరంతరం ఏదో ఒక దైవాన్ని పూజించుకోవడం. అలాగే కాకుండా కేవలం ఒక దైవాన్ని సంపూర్ణంగా నమ్మినా కూడా ఖచ్చితంగా జాతకుడికి వాడు కర్మ ఫలితాన్ని అనుసరించి గత జన్మ ఫలితాలు సంపూర్ణం అయిన తర్వాత జాతకుడికి ఈ జన్మలో చేసిన మంచి ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మీనరాశి వారికి ఎంత సున్నితంగా ఉంటుందంటే వాళ్ళ జీవితం చిన్న స్ట్రగులు, చిన్న పొరపాటు కూడా ఎక్కువ సమస్యలు ఎదురుపడుతూ ఉంటాయి. వాళ్ళందరినీ బాగా చూడాలి, అందరూ బాగుండాలి అనుకుంటూ ఉంటారు. ఈ ప్రయత్నంలో కొందరికి బంధువులకి కొందరికి సంతృప్తికరంగాను, మరికొందరికి అసంతృప్తిగా ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు మరి జాతకుడు సున్నిత మాసు కూడా ఇబ్బంది పడుతుంటాడు. దానివల్ల జాతకులు ఎప్పుడు కూడా ఏదైనా భగవంతుని నిర్ణయానికి విడిచిపెట్టి తన కర్తవ్యాన్ని తను నిర్వహిస్తూ ఉంటే ఈ మీనరాశి వారికి హ్యాపీ అయిన జీవితం లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు
12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది, బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.